పరిశుద్ధాత్మేకియో నామమున ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండనట్లు యుగాయుగములందు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తలుల విశ్వాసము మన విశ్వాసంగా ఒప్పుకుందును. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్న ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యకగా పుట్టి పొద్దు విలాప అధికారులు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలో దిగుడియు చనిపోయిన వారిలో నుండి మూడవ లేచి పరలోకమునకు సజీవులకును మృతులకును తీర్పు చేసి అక్కడ వచ్చినట్టు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ ఆమేన్. ఆ రీతిగా నామమున ఈ VBS ని ప్రారంభిస్తూ ఉన్నాము. Growing leaders. Growing leaders. Jesus grow in wisdom and in stature and in favor with God and all the people. Luke 2:52. గొప్ప నాయకుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. ఉండడండి రత్నగారిలో నండి ఇట్లండి ఇది పట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప నాయకుడో తెలుసా? ప్రపంచాన్ని కదిలించి ప్రపంచంలో ఒక నూతన మార్గాన్ని, మానవత్వం కలిగినటువంటి, విలువలు కలిగినటువంటి, మొరాలిటీస్ అనేవి చూపించినటువంటి చాలా సంతోషము మీరైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్యాంప్కి మనను ప్రేమించి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి సంఘపు పెద్దలు, అదే రీతిగా ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ ఎల్డర్స్ మన మధ్యలో ఉన్నారు. వారి ప్రేమతో ఆహ్వానించాను. మొట్టమొదటిగా మన మధ్యలో సినెడ్ లే డెలిగేటు, లే ప్రతినిధిగా అయినటువంటి కారి సుదర్శన్ దేవరాజు గారిని అలియాస్ బాబీ గారిని వచ్చి వేదికను అలంకరించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అతిగానే మన టౌన్ చర్చ్ నుంచి చర్చ్ కౌన్సిల్ సభ్యులైనటువంటి చర్చి కౌన్సిల్ సభ్యులు మాత్రమే కాదు, చర్చి రిప్రజెంటేటివ్గా సిఆర్ గారు, కాకర రాజమోహన్ గారు ఆహ్వానిస్తున్నారు. ఆ రీతిగానే గౌరవ ప్రతినిధిగా శ్రీమతి సుమలత టీచర్ గారిని వచ్చి సండే స్కూల్ టీచర్ గారు, చర్చ్ కౌన్సిల్ సెక్రటరీ గారు అయినటువంటి సుమలత గారిని వేదిక అలంకరించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి గౌరవనీయులు విల్సన్ మాస్టరు మాకు చక్కటి
బ్యాక్ బోన్ లాంటి వారు మాస్టారు ఎదుర్కొచ్చి పెద్ద పెద్ద చర్చిలో పెద్దవారు ఆహ్వానిస్తున్నాను. ఆ రీతిగానే ఇలాంటి ఈ యొక్క ఈ విబిఎస్ క్యాంప్ను నిర్వర్తించడానికి మా చర్చిలో మరి పెద్దవారు శ్రీమతి ప్రసన్న కుమారి గారు ఇక్కడ చక్కగా ఉండడము, ఈ యొక్క ప్రోత్సాహాన్ని సపోర్ట్గా ఉండడము ఎంతో అభినందనీయము. ఆ రీతిగానే సండే స్కూలు ఈ యొక్క క్యాంప్కి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మర్చిపోయాను, చర్చి ఆల్టర్నేటివ్ డెలిగేట్ గారు నేను చూడలేదండి, రండి శ్రీమతి కొరమాట రత్నం గారు వచ్చి ఇక్కడ కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారండి. నేను చూడలేదండి మిమ్మల్ని, రెండు ఆల్టర్నేటివ్ డెలిగేట్ గారు అయినటువంటి శ్రీమతి కొరమాటి రత్నం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి మన సంఘ పిసిసి చర్చ్ కౌన్సిల్ సభ్యులు ఎల్లరైనటువంటి తిరుమతి మాస్టర్ గారు, సతీమణి సలోమి గారు ఇక్కడ కూర్చోవడం, ఇక్కడ రావడము సంతోషకరం. థ్యాంక్ యూ. ఆ రీతిగానే నేను పిలిచేస్తాను, కంగారు పడకండి. ఆ రీతిగానే డాక్టర్ షర్మిల గారు, ఆ రీతిగానే శ్రీమతి నవ్య చాలా సంతోషము, శ్రీమతి అర్చన చాలా సంతోషము, శ్రీమతి శాంతి ఈ విబిఎస్కి సపోర్టుగా టీచర్స్గా ఉండడానికి నడిపించబడ్డారు. ఆ రీతిగానే మరి మిమ్మల్ని స్టూడెంట్స్ అన్నాలో టీచర్స్ అన్నాలో నాకు తెలియదు కానీ కుమారి మౌలిక, శ్రీమతి మైథిలి, అమ్మా మీరు దాన్ని కూర్చుంటారా? ఖచ్చితంగా కూర్చోండి అమ్మా, వెళ్ళదమ్మా బెంచెస్ మీద కూర్చోండి అమ్మా, వెళ్ళరండి ఇటువైపు, ఇది కూర్చోండి. ఓకే, మౌలిక చక్కటి ఆ బిడ్డ కూడా చక్కటి ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి బిడ్డ మైథిలి, మీరందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మనకి మరి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావడానికి అజయ్ గారు, ఆయన లేకపోతే మనం ఎవరు ఇక్కడ అసలు బ్యాక్ బోన్ ఎవరంటే ఆయన అజయ్ గారు, ఆయన లేకపోతే లేము. మరి మనల్ని కూడా చక్కగా పాటలతో చక్కటి డ్యాన్సులతో మంచి యాక్టివిటీస్ ఇచ్చి మనల్ని అడ్వకేట్ గారు మన ఇండియాలోనే బార్ అసోసియేషన్లోనే చిన్న వయసులో అడ్వకేట్గా సెలెక్ట్ అయినటువంటి కుమారి బ్లూజ్ అండ్ బ్లెస్సీ ఇక్కడ ఉండడము చాలా సంతోషం. అది గారి సాత్విక్ ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఓకే, అందరూ కుక్కలు ఉన్నాయంట యజమాని ఇంట్లో, ఒకటి కాదు రెండు కాదు చాలా కుక్కలు ఉన్నాయంట. ఉండగా ఆ ఊరెళ్ళాడంట. ఊరెళ్ళినప్పుడు సరే ఊరెళ్ళాడు, అక్కడ ఇంట్లో కుక్కలు ఇంటిని కాపలా కాస్తున్నాయి. ఆ కుక్కలు కాపలా కాస్తున్నాయి ఇంటిని, కానీ ఒకటే అరుస్తున్నాయంట. ఎందుకు అరుస్తున్నాయో తెలీదు, ఏమైందమ్మా ఆ ఇంటి దగ్గర ఏమైందని ఒక అతను చూడటానికి వచ్చాడంట. ఈ లోపు అక్కడ ఏంటి అని చూస్తే అక్కడ పిల్లి పరిగెడుతుందంట. పిల్లి ఎందుకు పరిగెడుతుందో అర్థం అవ్వట్లేదు. పిల్లి వెళ్తుంది ఏంట, పిల్లి వేరు తరుగుతుంది, పిల్లి ఎందుకు పరిగెడుతుంది అనుకుంటే పిల్లి ఎందుకు పరిగెడుతుందంటే ఎవరు తరుగుతుందంట, పిల్లి ఎలుకలంట పరిగెడుతుందంట. ఆ ఎలుకలు పరిగెడుతున్నాయి, ఆ ఎలుకలంట పిల్లి పరిగెడుతుంది, ఆ పిల్లి వెనకాల కుక్కలు పరిగెడుతున్నాయి. ఈ లోపు ఆ కుక్కలు ఎందుకు వస్తున్నాయో తెలియక చక్కగా మన ఇంటి యజమాని ఇంటికి వచ్చాడు. వెరీ గుడ్, ఇది కథ. ఓకేనా, మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం. ఇలాంటి అర్థం చాలా ఉన్నాయి. బీ రెడీ. అక్క ఒక సౌండ్ నేర్పించాక క్లాసులు డివైడ్ అయిపోతాం. ఓకేనా, నచ్చిందా? ఇంకా చాలా ఉన్నాయి.
నీకు లేవా? ఎక్కడ దాకా లేపగలను నేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అని గట్టిగా పిలుద్దాం ఒకసారి. నేను 1 2 3 చెప్తాను, ఏమనాలి? రెడీ? 1 2 3. ఇంకా ఇంకా బిగ్గరగా యేసయ్యా, హల్లెలూయా. అలానే మోకరిద్దాం. మోకరించండి. kneel down, join your hands. రెండు చేతులు దగ్గర జోడించాలి. రెండు చేతులు, రెండు చేతులు. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు గట్టిగా మూసేసుకోవాలి, గట్టిగా. రెండు చేతులు దగ్గర జోడించాలి, కళ్ళు గట్టిగా మూసుకోవాలి. ఇంకా ఇంకా కళ్ళు మూసుకోలేదు. ఇంకా చాలా మంది చూస్తున్నారు. ఈరోజు యేసయ్యతో మనం మాట్లాడదామా? ఈరోజు యేసయ్య మీతో మాట్లాడాలని చాలా ఇష్టపడుచున్నాడు. యేసయ్యని మీ హృదయంలోకి మీరు ఆహ్వానిస్తారా? ఎంతమంది ఆయన ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు? చేతులెత్తండి. ఎంతమంది యేసయ్యను, యేసయ్య నా హృదయంలోనికి రండి అని ఎంతమంది రెడీగా ఉన్నారు ఈరోజు? చేతులెత్తాలి. మరి ఈరోజు యేసయ్య మీ అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు, అవునా? చెప్తారా? యేసయ్య నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ నేను యేసుని బాధ పెడుచున్నాను, నన్ను క్షమించేసయ్యా, చిన్ని బిడ్డనయ్యా, నన్ను క్షమించు. చెప్దామా యేసయ్యతో ఈరోజు ఆ మాట? నేను పాడతాను, నా వెనకాల మీరు పాడండి, సరేనా? చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును. పాడాలి. చిన్ని మనసుతో, చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని సయ్యా స్వీకరించుము. చెప్పండి. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డని సయ్యా స్వీకరించుము. నీవే నా ప్రాణము, నీవే నా ధ్యానము, రెండు చేతులు దగ్గర పెట్టి మాట్లాడండి. ఏ పరిస్థితుల్లో నీవు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. సమస్తము, నీ ప్రతి పరిస్థితి యేసయ్యకు తెలుసు. నీకేమన్నా కావాలా? నువ్వు నీ తల్లిదండ్రులను అడగలేకపోతున్నావా? ఇంకో పరిస్థితులు బాలేదా? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య నాలోకి రా అయ్యా, యేసయ్య నా తప్పులను క్షమించయ్యా, మమ్మీ డాడీ మాట నేను వినట్లేదు యేసయ్యా, నన్ను క్షమించు దేవా, నాతో మాట్లాడు అని ఈరోజు యేసయ్యతో మీరు మాట్లాడతారా? ఈరోజు యేసయ్య మీ ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో పాటు నీ చెయ్యి పట్టుకొని నడవడానికి యేసయ్య చాలా రెడీగా ఉన్నాడు. ధిక్కరించక తల వంచిన
స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి తండ్రి నువ్వు సహాయం చేస్తావు. నీకు వేలాది నవ్వాలి. రాజు అలాగుంటారా? ప్రియ నవ్వు నవ్వు ప్రతి సరికి నుంచో నవ్వు. మనల్ని పుట్టించిన దేవుడికి ఎలాంటి ఇవ్వాలో తెలియదా? తెలుసు కదా దేవుడికి ఎందుకని ఏం చేస్తారు దేవుడు వాటికంటే